ఇది మన నెల్లూరులో సిఎంఆర్ షాపింగ్ వాళ్ళు తయారు చేయించారు. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇలా పూతరేకులతో చేయడం మాత్రం. చూడడానికి చాలా బాగుంది. అలా చేయాలంటే సింపుల్ కాదు, చాలా కష్టం, కానీ చాలా బాగా చేశారు. ఇది నవాపేటలోని విగ్రహం, చాలా బాగుంది. ఇది ట్రంక్ రోడ్ లో ఉన్న విగ్రహం. అలా లాంగ్ నుంచి చూస్తూ వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కెమెరాలో ఎలా కనిపిస్తుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. నీకు ఎంతమంది వచ్చారా? 987. అంతమంది అట్ట వచ్చారు. నీకు ఏం పెడుతున్నావు వీడియోలో? అదేంద్రా అట్లా పెడితే కాపీ రైట్ వస్తుంది కదా. వచ్చింది కాబట్టి జెన్యూన్ గా వీడియో చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏది దొరికితే కంటెంట్ దాన్ని పెట్టాను. మన వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంట. స్టార్ట్ చేసి కాపీ రైట్ వచ్చిందంట, వేరే వీడియోలు పెట్టారంట. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీ ఓన్ కంటెంట్ చేయండి, బాగుంటుంది. ఉన్నోడు హిందీలో డబ్బులు వేస్తున్నాడు. ఉన్నాయి తీసుకుంటున్నాం, ఈ గణేష్ విగ్రహాలన్నీ చిన్న బజార్లోని రూట్ సైడ్ ఇవి. అవి ముందే చాలా విరికిరుకు. ఇప్పుడు గణేష్ని పెట్టే లోపల ఇంకా చాలా చాలా ట్రాఫిక్ అయిపోతుంది. సో ఏం పర్లేదు, 2 days 3 days కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. చూసేదానికి వచ్చారా? బాగుంది బొమ్మ. మీరు చేసుకురా చేత అయినా ఎలా చేత ఎందుకు చేస్తారు? మామూలుగా అడుగుతున్నాను రా. అవునా? కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ ఎన్నో క్లాస్ నువ్వు? వాళ్ళ స్కూల్కే ఆదివారం కదా స్కూల్ ఉండదు ఈరోజు కదా. డైలీ వెళ్తున్నావా? వినాయక చవితి అని బంద్ కూడా వేస్తున్నావా? ఎన్నో క్లాస్ నువ్వా? 8th నువ్వా? నువ్వురా 6th నువ్వురా? వీడు బాగా హైట్ గా ఉన్నాడు 8th అని. నువ్వేమో వీళ్ళిద్దరు ఒక హైట్ లో ఉన్నారు, లేకపోతే వీడేమో వీడి క్లాస్ అని చెప్తున్నాను. ఇంకేడకి మళ్ళీ సైకిల్ వేసుకెళ్తున్నారు? ఆడకి తిరుగుతా ఉన్నారు చూసేదానిక. ఎందుకో నాకు తెలియదు కానీ ఈ గణేష్ విగ్రహం మాత్రం నాకు చాలా నచ్చింది. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది విగ్రహం మాత్రం. ఈ గణేశుని విగ్రహం వేదాయపాలెంలోది. చాలా బాగుంది విగ్రహం కూడా. ఇది మినీ బైపాస్ మీద మాగుంట్లో వెళ్ళే ఆపోజిట్ లో ఉంది లంబోదర గణేష్ సెంటర్. చాలా అంటే చాలా బాగుంది లోపల. అసలు మన విగ్రహమైన గణేషుని విగ్రహమైన లోపల చూసేదానికైనా అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది అసలు. ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా పెట్టి వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా ఉంది, మీకు నేను పెడతాను, అది లాస్ట్ లో పెడతాను. ఇక్కడ లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. అది చూసేదానికి అసలు గుడిలానే ఉంది. సూపర్ ఉంది అసలు లోపలంతా. ఆ గంటలైనా వినాయకుడిని చూసేదానికైనా ఇట్లాంటి విగ్రహం నేను ఇప్పుడు దాకా చూడలేదు. మన నెల్లూరులో ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం నిలబడుకొని అట్లా చాలా బాగుంది చూసేదానికైతే. అక్కడ హారతి తీసుకొని అక్కడ నుంచి ఇంకా ముందుకి కదిలేసాం. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలా అన్నమాట. ప్రతి ఒక్క దేవుణ్ణి పెట్టి పైన వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. లోపలంతా ఏదో ఒక గుడిలానే ఉంది. అక్కడ మామూలుగా అయితే గుడి లేదు. మన బాహుబలి రేంజ్ లో అయితే చేస్తున్నారు లోపల. చాలా అంటే చాలా బాగుంది.
ఇలా బొమ్మలు పెట్టి ప్రతి ఒక్క దేవుడి పేరు అనేది ఇచ్చున్నారు. ఇప్పుడు చూపించిన విగ్రహాల్లోకి మీకు నచ్చిన విగ్రహం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా.